మద్యం కుంభకోణంలో మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డికి ఏపీ సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. విజయవాడ సిపి కార్యాలయంలోని 2వ అంతస్తులో దర్యాప్తు అధికారి ఎదుట విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, సిట్ నోటీసుల వివరాలేంటి? గుడ్ ఈవినింగ్ శ్రీదేవి. ఏదైతే గత జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన సిట్ ఉందో, ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కుంభకోణం మీద దర్యాప్తుని వేగవంతం చేసింది, తన దూకుడు పెంచింది. అంటే ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారనేది ఒక అంచనాకి వచ్చిన సిట్ బృందం వేగవంతంగా ఈ దర్యాప్తు చేసేందుకు కొంత కసరత్తు మొదలుపెట్టింది. అయితే ఇందులో ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రధానంగా ఈ మద్యం కుంభకోణంలో ప్రధానంగా వ్యవహరించారు, ప్రధాన వ్యక్తి. ఆ మద్యం కుంభకోణంలో వచ్చిన నిధులన్నీ కూడా, డబ్బంతా కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్లోని, అలాగే ఆసుపత్రుల్లోని, సినిమాల్లోని పెట్టుబడిగా పెట్టారని చెప్పేసి కూడా ఒక అంచనాకి సిట్ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్ కావచ్చు, అదే బంధువు అయిన రాజ్యసభ మాజీ సభ్యులు, వైసీపీలో ఒక వెలిగిన విజయసాయిరెడ్డికి ఇప్పుడు ఏదైతే మద్యం కుంభకోణంలో సిట్ ప్రత్యేకమైన నోటీస్ జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన విజయవాడలో సిపి కార్యాలయంలో 2వ అంతస్తులో జరగనున్న విచారణకి హాజరు కావాలని చెప్పేసి హుకుం జారీ చేసింది. దానికి సంబంధించిన నోటీసు జారీ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏదైతే జగన్కి బంధువు, మొత్తం ఈ వ్యవహారంలో మద్యం కుంభకోణంలో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, మొత్తం మద్యం కుంభకోణానికి సంబంధించిన వచ్చిన డబ్బంతా కూడా ఇటు పారిశ్రామికంగా చూసినట్లయితే రియల్ ఎస్టేట్లోని, సినిమాల్లోని, ఆసుపత్రుల్లో పెట్టినట్టుగా సిట్ ఒక అంచనాకు వచ్చి ఆ దిశగా ఇప్పుడు ఆ దర్యాప్తు వేగవంతం చేసింది. కొన్ని ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడి ఇప్పుడు హైదరాబాద్లోని రాయదుర్గం, అలాగే ఏదైతే ఆర్థిక డిస్ట్రిక్ట్ ఉందో ఈ జిల్లాల్లోని ఇటు ఏదైతే కసిరెడ్డికి సంబంధించిన ఒక ఆఫీసులు, కార్యాలయాలు, ఆర్ఐటి ఆసుపత్రి, అలాగే ఇతర కార్యాలయాలు కొన్ని ఉన్నాయి. అలాగే ఇల్లు, దానికి సంబంధించిన బంధువులు, బెనామీ పేర్లు ఉన్న సన్నిహితులు ఉన్నారు. వాళ్ళందరి ఇళ్ల మీద 15 చోట్ల ఈరోజు దాడులు కూడా విస్తృతంగా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన నోటీస్ ఇవ్వడానికి కూడా ఎవరు అందుబాటులో లేరని తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఎవరు కూడా సిట్టికి దొరకలేదని తెలుస్తుంది. సిట్టిని తప్పించుకుని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తిరుగుతున్నట్టుగా మన దృష్టికి వచ్చింది. అయితే మార్చి చివరి వారంలోని, ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో కూడా సిట్టు ముందు హాజరు కావాలని చెప్పి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి గతంలోనే దర్యాప్తు బృందం నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు ఒక సిట్టికి దొరకకుండా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తిరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మద్యం కుంభకోణంలో ఎన్ని వేల కోట్లు జరిగింది, ఎక్కడెక్కడ ఈ అమౌంట్ని పెట్టుబడులుగా పెట్టారు, ఎవరెవరు ఇళ్లలో దీన్ని దాచారు అనే దాని మీద మొత్తం కసిరెడ్డి రాజశేఖరికి సంబంధించిన కుమార్తె, భార్యకి సంబంధించిన వేరే ఆఫీసులు ఉంటే అక్కడ, అలాగే ఆర్ఐటి అనేది ఆసుపత్రి వద్ద, ఇతర రియల్ ఎస్టేట్ కార్యాలయాల దగ్గర మొత్తం 15 చోట్ల ఈ దాడులు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదని చెప్పి ఇప్పటి వరకు ఉందన్న సమాచారం. ఏదైనా ఇలాంటి కుంభకోణాల నుంచి, ఇలాంటి అవినీతి ఆరోపణల నుంచి బయటపడేందుకు ఏదైతే గత 5 ఏళ్ళుగా విజయసాయి వైసీపీ ప్రభుత్వంలో మొత్తం ఒక వెలిగారు. మొత్తం ప్రభుత్వాన్ని అంతా కూడా తానే నడిపిస్తున్నట్టుగా విజయసాయిరెడ్డి నడిపించిన పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఆకస్మికంగా ఆయన రాజ్యసభ పదవికి ఇటీవలే రాజీనామా చేయటం, ఆ పార్టీకి దూరంగా ఉండడం, ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలిసి తిరగడం, ఇవన్నీ చూస్తుంటే ఆయన బీజేపీలో చేరతారని కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు చూస్తే మద్యం కుంభకోణం మీద
సిట్ ప్రత్యేకంగా నోటీసులు జారీ చేసి 18న విజయసాయిరెడ్డిని ఇక్కడ విచారణకి విజయవాడలోని సిపి కార్యాలయంలో 2వ అంతస్తులో జరిగే విచారణకి హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేస్తుంది. మరి దీని మీద విజయసాయిరెడ్డి ఏ విధంగా స్పందిస్తారు, హాజరవుతారా లేదా, అసలు ఏం సమాధానం చెప్తారనేది వేచి చూడాల్సి ఉంది. శ్రీదేవి. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.